రామ భక్తుల ఎదురుచూపులు ఫలించే సమయం ఆసన్నమైంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నద్ధమవుతోంది. జనవరి 22న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. అయోధ్య రామాలయాన్ని అద్భుతంగా నిర్మించారు. కానీ ఆలయంలో ఏర్పాటు చేసే రాముడి విగ్రహం ఎలా ఉంటుందనే దానిపై భక్తుల్లో ఉత్కంఠ నెలకొంది. అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించడానికి 3 విగ్రహాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందులో బాలరాముడి విగ్రహాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎంపిక చేసింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎంపిక చేసిన బాలరాముడి విగ్రహం 51 అంగుళాల ఎత్తులో ఉండనుంది. ఈ విగ్రహాన్ని భక్తులు 35 అడుగుల దూరం నుంచే దర్శించుకునే వీలుంది. విలంబులు ధరించి కమలంపై కూర్చొని ఉండే బాలరాముడి విగ్రహాలను 3 శిల్పులు వేరువేరుగా రూపొందించారు. వీటిలో అత్యంత సుందరంగా కనిపించే దైవత్వం ఉట్టిపడే విగ్రహాన్ని పలువురి అభిప్రాయాల మేరకు ఎంపిక చేయనుంది ట్రస్ట్. మరోవైపు గర్భగుడిలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జనవరి 16 నుంచి మొదలు కానున్నాయి. ఈ నెల 17న 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొస్తారు. జనవరి 20న సరయూ నదీ జలాలతో రామ మందిరాన్ని శుద్ధి చేస్తారు. 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్నం సమయంలో బాలరాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేయనున్నారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు రామ్ మందిర్ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 22న బాలరాముడి విగ్రహాన్ని రామ మందిరంలో ప్రతిష్ఠించేందుకు 7 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాలు జనవరి 16న ప్రారంభమై ప్రతిష్టాపన జరిగే వరకు కొనసాగుతాయి. రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠకు ముందు దేవాలయంలో శ్రీరాముని హారతిని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనాలనుకునే వారికి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభమైంది. భక్తులు రామ జన్మభూమి ఆలయ వెబ్సైట్లో ముందుగా తమ పేరు, వివరాలు నమోదు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత అయోధ్యలోని ఆలయ కౌంటర్లో పాసులు తీసుకోవాల్సి ఉంటుంది. రోజుకు 3 సార్లు మాత్రమే జరిగే ఈ హారతిలో గరిష్టంగా 30 మంది మాత్రమే పాల్గొనొచ్చు. అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి పవిత్ర జలం రానుంది. పీఓకేలోని శారదాపీఠం ఆలయ ప్రాంగణంలోని సరస్సు నుంచి ఈ జలాన్ని సేవ్ శారదా కమిటీ కశ్మీర్ బృందం తీసుకురానుంది.